ఇక్కడనే కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కారు ఇస్తున్న పథకాలన్నీ కూడా చాలా గొప్ప పథకాలు. సన్న బియ్యం ప్రతి పేదవాడు కూడా ఈరోజు తృప్తిగా భోజనం చేస్తున్నాడు సన్న బియ్యంతో. అలాగే రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఒక రేషన్, నాతో పాటు మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లగాళ్ళు 12 సంవత్సరాలు వచ్చిన పిల్లగాళ్ళకు కూడా రేషన్ కార్డు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు వచ్చింది. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు గత ప్రభుత్వంలో 2 సార్లు కూడా మనం ఏ ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. పాత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్న ఇందిరమ్మ ఇల్లు తప్ప వేరే ఏ ఇల్లు కూడా ఇక్కడ రాలేదు. ఇక్కడ చెంపుడు గ్రామ పంచాయతీలో 71 ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. దాంట్లో ఒక 40 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. రెండో విడతలో ఇప్పుడు ఒక 50 ఇళ్ళు రాబోతున్నాయి. అలాగే అసంపూర్తిగా మిగిలిన 55 డబుల్ బెడ్రూమ్లు ఉంటే నిరుపేదలైన లబ్ధిదారులను చూసి ఒక 48 ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వటం బాండ్లు రెడీ అయి ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. చెమ్మపూడి గ్రామంలో 10 వార్డులతో కలిపి సర్పంచ్ కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ ప్రజలు కూడా అభివృద్ధి చేసే పార్టీనే ఎన్నుకుంటున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఒక బస్సు ఒకటే నడుస్తుంది మహిళల కోసం, మిగతా పనులు సరిగ్గా జరగలేదని చెప్పి బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఆరోపణ చేస్తుంది. ఆరోపణ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేసేవాళ్ళు కాదుగా. 6 గ్యారెంటీల్లో ఫ్రీ బస్సు ఉంది, సబ్సిడీ గ్యాసు వస్తూనే ఉంది, 500 రూపాయల గ్యాసు. నాకు ఇక్కడ చాలా మందికి వస్తుంది, ఒక 2-3 రాకపోతే వాళ్ళ ఏదో కొంచెం లోపాలు ఉండి సరి చేసుకోవడంలో వాళ్ళు విఫలమై ఉండొచ్చు. అలాగే కరెంటు బిల్లులు ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇది గ్రామ పంచాయతీ సెంటరు. గత ప్రభుత్వంలో 1వ తారీఖు వస్తే ఏ పనున్నా వదిలేసి లైన్లో నిలబడి కరెంటు బిల్లు, మన జేబులో డబ్బులు కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి. ఈరోజు కరెంటు వాళ్ళు ఇంటికి వచ్చి 0 బిల్లు చేతిలో పెట్టిపోతున్నారు. ఇన్ని రోజులు బట్టి కూడా ఒక్కళ్ళు కూడా కరెంటు బిల్లు కట్టలేదు. ఇంకా చాలా పథకాలు కూడా మంచిగా ఉన్నాయి, చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. ప్రజలు అట్నే ఆదరించి గ్రామ పంచాయతీలు అధిక సంఖ్యలో పంచాయతీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తే అన్నీ చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక గ్యారెంటీ ఉచిత పథకాలు పెట్టే మోసం చేసి అధికారులకు వచ్చి చెప్పి ఆరోపిస్తుంది. మోసం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మాట్లాడాల్సింది దళిత ముఖ్యమంత్రి. దళితులకు 3 ఎకరాల భూమి నరుక్కుంటా అన్నారు. నరుక్కున్నారా? పథకాలు అవుతాయి సార్, చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది. మీకు తెలుసు, తెలంగాణ మనం స్వరాష్ట్రం సాధించుకున్నప్పుడు ఇచ్చింది ఎవరో తెలుసు, సాధించుకున్నప్పుడు ఎంత బడ్జెట్తో మన రాష్ట్రం ఉందో తెలుసు, వాళ్ళు దిగిపోయడానికి ఎంత అప్పు చేశారో తెలుసు. బట్టి గారు మన ముఖ్యమంత్రిగా మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు చెబుతూనే ఉన్నారు, అక్కడ ఏం లేదు, ఖాళీ డబ్బా ఉంది, అప్పులు వారు చేసిన అప్పులకి కట్టడమే సరిపోతుంది అనేసి చెప్పి వాళ్ళు చెప్పారు. పథకాలు చిన్నగా జనాల్లోకి వెళ్తాయి, ఒకరోజు అటు ఇటు చిన్నగా వెళ్ళిపోతాయి.